హలో గైస్, వెల్కమ్ టు రౌడీ క్లాతింగ్స్. అందరు బాగురా? మేమైతే మస్తున్నాం. ఈరోజు ముచ్చట ఏంటంటే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నాం. మేమైతే రెడీ అయ్యి బండి ఎక్కేసినాం. చూడు గైస్, మా విక్కీ గారు ఎట్లా చేస్తుండో. మొత్తానికి అయితే ఇక స్టార్ట్ అయిపోతున్నాం. ఇక వచ్చేదారిలో మొత్తం ఇక కొంచెం కొంచెం ఏం తీస్తాం అనేసి వచ్చేదారిలో మా డాడీని చూడు ఎంత బాగుందో. షర్ట్ సూపర్గా మా డాడీది. ఇక మధ్యలో వీడు అనిగాడు మాట్లాడిండు. వస్తున్నాం, వెళ్తున్నాం, అయిపోయింది. ఈ గుడి కాడ ఎప్పుడైనా మా మమ్మీ గుడికి మొక్కు ఉంటుంది, దుర్గామాత. అదేదో విలేజ్ దగ్గర. ఇక మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోకి ఎంట్రీ అయినాం. ఇక్కడ వేరే లెవెల్ ఉంటుంది బొర్రి, ఇక సూపర్. ఈ పెట్రోల్ బంక్ కాడ డీజిల్ లేకుండే, బండిలో డీజిల్ కొట్టించుకున్నాం. నేనైతే షాక్ అయినా. గల్లు పెట్రోల్ బంక్లో గల్లు పని చేస్తుంది, ఆమెను చూసి షాక్ అయినా నేనైతే. ఆయనతో నన్ను అంటారేమో అనుకున్నా మా వాళ్ళు, కానీ ఏమనలేరు. ఇక మేము చూడు ఆమె ఎట్లా చేస్తుంది పని అనేసి అంటారేమో అనుకున్నా, కానీ ఏమనలేదు. చూడుర్రి గైస్, మధ్యలో మధ్యలో స్టక్ అవుతుంది, ఏమనుకోకుర్రి. చూడుర్రి, మేమైతే డీజిల్ కొట్టించుకున్నాం. మొత్తానికి అయితే ఇట్లా నడుస్తుంది మా కథ. చూడుర్రి, ఇప్పుడైతే ఆమె డీజిల్ కొడుతుంది మన బండిలో. ఆమెను చూస్తేనైతే నేను షాక్ అయినా నిజంగా. ఎప్పుడు గర్ల్స్ని చూడలే పెట్రోల్ బంక్లలో. అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తానికైతే మనీ ఇచ్చేసరికి పోతాం. ఇక బేకరీలోనైతే మా అత్తమ్మ కోసం బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నా. పెట్రోల్ బంక్లో మనం డీజిల్ కొట్టించుకున్నాం, అయిపోయింది. అది తీసుకుందాం అనుకున్న బిస్కెట్, కానీ మా డాడీ పైసలు ఇవ్వలేడు సరిపోయేటట్టు. 30 రూపీసే ఇచ్చిండు బ్రెడ్, కానీ ఎక్స్ట్రా ఈ డాడీ అని అడుగుదాం. ఇవన్నీ చూస్తే కావాలనిపించింది, కానీ ఏది మా పోరీల కోసం తెద్దాం అనుకున్నది మిక్చర్, కానీ పైసలు లేవు, ఇవ్వలేడు. మొత్తంగా అయితే ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నా. ఎప్పటికైనా ఇల్లు గిట్లా కట్టుకోవాలనేసి ఉంది నా డ్రీమ్. అయితే ఇక ఎట్లా అవుతుందో తెలియదు, ఆ ఇల్లు బాగుంటుంది. మొత్తానికి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోకి ఎంట్రీ అయిపోతున్నాం. ఇటు లొకేషన్ వేరే లెవెల్, ప్రకృతిని చూసి ఆనందించండి. చూడుర్రి మీరు కూడా. పొలాలు అయితే దున్నిపిచ్చి పెట్టిర్రు నాటేయడానికి. ఇదంతా మా విలేజ్. మా వికేడు పడుకుని మెలుకుంటే ఆ బర్రెలను చూసి అబ్బు అబ్బు అని వరుతుండే. ఇక మొత్తానికి అయితే గిట్ల నడిచింది. అదోవల్లో చేను పొలం తుకం పోసిర్రు, కొంచెం కొంచెం మొలిచింది. ఈ అందరూ ఇక నాటేసే టైం కాబట్టి పొలాలు దున్నిపిచ్చి పెట్టారు. ఈ తోట మాత్రం ప్రతిసారి వేస్తారు. మేము ఖచ్చితంగా దీన్ని ఒక్క ఫోటో అన్నా తీసుకుంటాం ప్రతిసారి. ఇప్పుడైతే వచ్చేసినాం, ఎంట్రీ ఇచ్చేసినట్టే ఆల్మోస్ట్. దుర్గమ్మ గుడి. ఈ గుడిలు అంటే మా అమ్మకి ఇష్టం, ప్రతిసారి మొక్కుకుంటుంది. ఇక్కడ మేము వచ్చినామంటే చాలు బండి ఆపి మరి మొక్కుతుంది. ఇది శివయ్య గుడి. మొత్తానికి అయితే వచ్చినాం. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అడుగు పెట్టినాం. మా మరదలు వచ్చింది పెద్దగా, అచ్చు వచ్చేసింది. అసలు ఇంట్లోకి వచ్చినాక వీళ్ళు ఇక అమ్ములు ఏమో ఇంట్లో కూరుకొచ్చేసింది. పావులాట ఆడుతురు వీళ్ళు. మేము వచ్చేసరికి ఏం చేస్తున్నారంటే బజ్జీలు చేస్తున్నా అని చెప్తారు. ఎవరన్నా బాగా వస్తే బజ్జీలు చేస్తారా గైస్? చూడుర్రి, చికెన్ చేయాలి, చికెన్ మటన్ ఉండాలి, కానీ ఇక బజ్జీలు చేసి పప్పు చేసిన అని చెప్తారు. ఏం చెప్పాలి ఇక వాళ్ళకు? అమ్ములు ఏం చేస్తున్నావు అంటే ఆలు బజ్జీ అని చెప్తుంది ఆమె. ఏం చేస్తున్నావు అని మళ్ళీ అడిగితే నేను చెప్పపో అంటుంది. అదే అనిగాడైతే మంచిగా చెప్తాడు అనేసి మేము అట్లా జోక్ వేసుకొని నవ్వుకున్నాం. మొత్తానికైతే గిట్లా అయింది. చూడుర్రి గైస్, ఇలా వంటకాలు. మేము వచ్చేసరికి వంటలు చేస్తారు వీళ్ళు, అక్క చెల్లెలు ముద్దుగా కూర్చొని. చెప్పదంట ఆమె, ఏం చెప్పదు అటు. ఏమవుతున్నావు అని అంటే చెప్తలేదు, నేను చెప్పా అంటుంది. అంతే గైస్, చూడుర్రి. ఇక మొత్తానికైతే వచ్చేసినాం, ఇంట్లో కూర్చున్నాం. మా అత్తమ్మ జర మంచిగా ఉంది. బాయ్ బాయ్.